ఇండియాలో ఇన్ఫ్లేషన్ 6% ఉంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ మాత్రం 7% ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఇస్తున్నాయి. అయినా కూడా ఇండియాలో 95% మంది బ్యాంక్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. కారణం సేఫ్టీ. ఫిక్స్డ్ డిపాజిట్స్ని వన్ ఆఫ్ ది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. అయితే బ్యాంక్ ఎఫ్డీస్ కంటే సేఫ్ అండ్ బెటర్ రిటర్న్ ఇచ్చే గ్యారంటీడ్ రిటర్న్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. వాట్ ఆర్ ది గ్యారంటీడ్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్? మనకి నెలాఖరులో శాలరీ పడనిదే ఆ నెలంతా గడవదు. అలాంటిది వన్స్ మనం రిటైర్ అయితే మన పరిస్థితి ఎలా? గ్యారంటీడ్ ఇన్కమ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మనకి ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా పనిచేస్తాయి. ఈ ప్లాన్స్ 100% కస్టమర్ సెంట్రిక్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో మనకి ఎంత పేఅవుట్ కావాలి, ఎన్ని సంవత్సరాలు కావాలి అని మనం ముందే ప్రీ సెలెక్ట్ చేసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇది సాధారణంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, ట్యాక్స్ ఫ్రీ రిటైర్మెంట్ ఇన్కమ్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఈ ప్లాన్స్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. వై ఎఫ్డీస్ డజంట్ వర్క్ ఎనీమోర్? బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ యావరేజ్గా 7.5% రిటర్న్స్ ఇస్తున్నాయి. ఇన్సూరెన్స్ ప్లాన్స్కి రేట్ ఆఫ్ రిటర్న్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్లో క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడున్న చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ 6.8 నుండి 7% IRR ఇస్తున్నాయి. చాలామంది 7% అంటే చాలా తక్కువ, దీనికంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ బెటర్ అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు వచ్చే 7% రిటర్న్ కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ. అంటే మీరు ఇక్కడ ₹1 కూడా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదన్నమాట. అదే ఎఫ్డీస్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఈ రెండు రిటర్న్స్ని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. ఒకవేళ మీరు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారు అనుకుంటే మీకు ఇన్సూరెన్స్ నుండి వచ్చే 7% రిటర్న్స్ బ్యాంక్లో వచ్చే 10%తో సమానం. అంటే ఒకవేళ మీకు బ్యాంక్ 10% ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చినా కూడా ట్యాక్స్ పే చేసిన తర్వాత మీకు వచ్చే రిటర్న్స్ ఇన్సూరెన్స్లో వచ్చే రిటర్న్స్ ఈక్వల్గానే ఉంటాయి. అయితే ఇండియాలో 10% ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం అనేది క్లోజ్ టు 0 ప్రాబబిలిటీ. అందుకే రీసెంట్ టైమ్స్లో ఇండియాలో మోస్ట్ హెచ్ఎన్ఐస్ అండ్ అల్ట్రా హెచ్ఎన్ఐస్ ఈ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అడ్వాంటేజెస్ ఓవర్ ఎఫ్డీస్. ఈ రెండు సేవింగ్స్ ప్లాన్స్లో ఏది బెటర్ అని డిఫరెంట్ పారామీటర్స్లో కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్, టాక్సేషన్. మనకు ఎఫ్డీలో ఏదైతే రిటర్న్ వస్తుందో అది ట్యాక్సబుల్ అండ్ మీకు ఇన్సూరెన్స్ ప్లాన్స్లో వచ్చే రిటర్న్స్ 100% ట్యాక్స్ ఫ్రీ. సెకండ్, రీఇన్వెస్ట్మెంట్ రిస్క్. బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్స్ ఓన్లీ నెక్స్ట్ 10 years వరకు గ్యారంటీ ఇస్తారు. 10 years తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్కి మీరు ఎఫ్డీ చేయాలి. నెక్స్ట్ 10 to 15 yearsలో ఇంట్రెస్ట్ రేట్స్ 10% కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 15 yearsలో ఇంట్రెస్ట్ రేట్స్ బిలో 5% రావడానికి ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయి. అదే ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఇప్పుడు ఇచ్చే రిటర్న్స్ మీ లైఫ్ టైం వరకు గ్యారంటీ ఉంటుంది. థర్డ్ వన్, డిపాజిట్ ఆల్ ఫండ్స్. బ్యాంక్ ఎఫ్డీస్లో మీరు ఎంత అయితే డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో ఆ మొత్తం అమౌంట్ ఒకేసారి డిపాజిట్ చేయాలి. అదే ఈ ప్లాన్స్ మనకి కన్వీనియంట్ ఉన్న టర్మ్ కట్టుకోవచ్చు. అంటే లంసమ్ కానీ 8 or 10 years టర్మ్ కానీ కట్టుకోవచ్చు. ఫైనల్గా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ అల్టిమేట్ డెత్. లైఫ్ రిస్క్ జరిగినప్పుడు మనకి ఎఫ్డీస్ నుండి వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు. ఈ ప్లాన్స్లో మాత్రం ఇన్ కేస్ మనకి ప్రీమియం పేమెంట్ టెన్యూర్లో లైఫ్ రిస్క్ అయితే రిమైనింగ్ కట్టాల్సిన ప్రీమియం ఇన్సూరెన్స్ కంపెనీనే కడుతుంది. టెన్యూర్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ మన నామినీకి వెళ్తుంది. ఇన్వెస్టర్స్ మోస్ట్ కామన్గా అడిగే డౌట్, నా ఫండ్స్ ఎంతవరకు సేఫ్ అని. మీరు ఇన్సూరెన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ బ్యాంక్స్లో కంటే సేఫ్గా ఉంటాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా వరకు గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కానీ బ్యాంక్స్ మాత్రం మీ మనీని ప్రైవేట్ కంపెనీస్ అండ్ బిజినెస్ మ్యాన్స్కి లోన్స్గా ఇస్తాయి. ఒకవేళ వాళ్ళు లోన్స్ డిఫాల్ట్ చేస్తే బ్యాంక్ మీద రిస్క్ పడే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాంటి కేసెస్ మనం చూస్తూనే ఉంటాం. లైక్ DHLF బ్యాంక్ బ్యాంక్రప్ట్ కేస్, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి పర్సనల్స్ బ్యాంక్ లోన్స్ డిఫాల్ట్ చేసిన స్టోరీస్ మీరు వినే ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ దివాలా తీయడం అనేది చాలా రేర్.
లేటెస్ట్గా సహారా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దివాలా తీసినప్పుడు వాళ్ళ పాలసీ హోల్డర్స్ని ఎస్బీఐ లైఫ్ అండ్ ఐసిఐసికి ట్రాన్స్ఫర్ చేయమని IRDAI ఆర్డర్ వేసింది. సో ఈవెన్ కంపెనీ దివాలా తీసిన పాలసీ హోల్డర్స్ మనీ మాత్రం సేఫ్గా ఉంది. హూ కెన్ బై దిస్ ప్లాన్? ఈ ప్లాన్ ఎవరు తీసుకోవచ్చు అని చూద్దాం. ఏజ్ 45 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి తీసుకోవచ్చు. ఒకవేళ మీరు హై ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నట్లయితే మీకు ఎఫ్డీస్లో ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చే రిటర్న్స్ కంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇచ్చే రిటర్న్స్ ఎదర్ ఎక్కువగాను లేదా ఈక్వల్గాను ఉంటాయి. కాబట్టి మీరు ఎఫ్డీస్కి ఆల్టర్నేట్గా ఈ ఇన్సూరెన్స్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏజ్ 25 నుండి 40 years ఉన్న యంగ్స్టర్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ కోసం ఈ ప్లాన్ని తీసుకోవచ్చు. ఇది మీకు సేఫ్ అండ్ ట్యాక్స్ ఫ్రీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేస్తుంది. ఫైనల్గా మనకి 4th కేటగిరీలో రిటర్నింగ్ NRIs. మీరు ప్రజెంట్ NRI అయితే మీరు NRI FD అకౌంట్లో వచ్చిన రిటర్న్స్కి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ మీరు ఇండియాకి రిటర్న్ అయితే ఆ FD అకౌంట్ని రెసిడెంట్ FD అకౌంట్గా రీడెసిగ్నేట్ చేయాలి. ఇలా చేస్తే మళ్ళీ మీరు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఒకవేళ మీరు నెక్స్ట్ 10-15 yearsలో ఇండియాకి రావాలి అనుకుంటే మీరు ఈ ప్లాన్స్ తీసుకోవడం చాలా బెటర్. హౌ టు బై? ఆల్మోస్ట్ ఇప్పుడున్న అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ ప్లాన్స్ని డిఫరెంట్ వేరియేషన్స్తో ఆఫర్ చేస్తున్నాయి. లైక్ ICICI గిఫ్ట్ ప్రో, HDFC గ్యారంటీడ్ ఇన్కమ్ అండ్ టాటా ఫార్చ్యూన్ గ్యారంటీ. అయితే మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీకు ఏది బెస్టో అది తీసుకోండి. ఈ ప్లాన్ తీసుకునే ముందు ఫైనాన్షియల్ ప్లానర్ని లేదా ప్లాన్ గురించి తెలిసిన అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం మంచిది. ఒకవేళ మీకు అడ్వైజర్ లేనట్లయితే మా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఫ్రీ కన్సల్టెన్సీని తీసుకోవచ్చు. మా ప్రొఫెషనల్స్ మీ ఫైనాన్షియల్ నీడ్స్ని బట్టి మీకు పర్సనలైజ్డ్ ప్లాన్ని సజెస్ట్ చేస్తారు. ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీరు ప్రతి సంవత్సరం ఎంత ప్రీమియం కట్టాలి అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవాలి. తరువాత ఈ ప్రీమియం ఎన్ని సంవత్సరాలు కట్టాలి అనుకుంటున్నారో కూడా ముందే డిసైడ్ చేసుకోవాలి. ప్రీమియం పేమెంట్ టర్మ్ అయిపోయాక టైప్ ఆఫ్ పేఅవుట్ డిసైడ్ అవ్వాలి. ఎదర్ లంప్సమ్ ఆర్ రెగ్యులర్ ఇన్కమ్. చూస్ చేసుకున్న రెగ్యులర్ ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ కావాలి అని డిసైడ్ చేసుకొని ప్లాన్ తీసుకోవాలి. ఫైనల్గా ఇన్సూరెన్స్ తీసుకునే ముందు పాలసీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని జాగ్రత్తగా చదివి తీసుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనోహర్ వయస్సు 35. అతను వాళ్ళ కూతురు ఖర్చుల కోసం ఒక రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేయాలి అనుకున్నాడు. సో అతను 5 lakhs పాలసీని 10 yearsకి తీసుకున్నాడు. 12th year నుండి నెక్స్ట్ 30 years వరకు మనోహర్ వాళ్ళ కూతురికి ప్రతి సంవత్సరం 5,13,400 బెనిఫిట్ వెళ్తుంది. అలాగే తను పే చేసిన టోటల్ ప్రీమియం 50 lakhs పాలసీ ఎండ్ టైంకి రిటర్న్ వస్తాయి. దీంతో పాటు ఒకవేళ ప్రీమియం పేయింగ్ టర్మ్లో పాలసీ హోల్డర్కి రిస్క్ జరిగితే 10 times అంటే 50 lakhs లైఫ్ కవర్తో పాటు పాలసీ బెనిఫిట్స్ అన్ని నామినీకి అందుతాయి. సో పాలసీ మెచ్యూరిటీ టైంకి మనోహర్ వాళ్ళ కూతురికి మొత్తం దాదాపు 2 crores 5 lakhs మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ సేవింగ్ ప్లాన్స్ కోసం చూసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి హెల్ప్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్వెస్టింగ్.